చర్చ రచ్చకు స్వాగతం. నేను మురళీ శ్రీనివాస్. ఇక తెలంగాణలో శాంతి ర్యాలీ కొనసాగుతోంది. కొవ్వొత్తులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కూడా మరి శాంతి ర్యాలీలో పాల్గొంటున్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి మొదలైన ఈ ర్యాలీ మరి ఇక కొనసాగుతోంది. ఈ అంశంలో రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో మొత్తానికి మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత సో ఈ యొక్క సిజేపీ ఉద్యమం అనేది ఇక సమసిపోయినట్టేనా? ఈ అంశంలో మరి యువత కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఒక మెట్టు దిగారా అనే చర్చ కూడా సాగుతోంది. సో మొత్తానికి నీట్ పేపర్ లీక్ విషయంలో విజయం ఎవరిని వరించిందని చెప్పుకోవచ్చు. అదే క్రమంలో విద్యార్థుల ప్రాపకం కోసం కూడా ఎవరు పాకులాడుతున్నారని స్పష్టంగా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ క్రెడిట్ వార్ ఎవరికి దక్కుతుందంటే మరి ఓవరాల్గా ఇది సిజేపీ ఉద్యమం, ఇది యువత ఉద్యమం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సిజేపీ తీసుకున్న ఏదైతే 2 నెలల్లో ఒక చిన్న కామెంట్ కారణంగా జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే యూత్ను బొద్దింకలతో పోల్చడం, వాళ్ళను సోమరిపోతుల్లా వారిని అభివర్ణించడంతో నిజంగా దేశవ్యాప్తంగా ఉన్న యూత్లో ఇదొక కొత్త ఆలోచన అయితే రేపిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు సోషల్ మీడియా, మరొక వైపు యువత. దేశ ప్రధానిని సైతం ఒక సంచలనమైన రాజకీయ మార్పు దిశగా కూడా మరి యువత నిర్దేశించిందని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాని మోదీ కూడా తలవంచారు. సో మొత్తానికి మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా ఒక మెట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా తాను కూడా ట్వీట్ చేశారు. సో దేశం ఫస్ట్, తర్వాతే పార్టీ అని చెప్పారు. ఇక ఒకసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శాంతి ర్యాలీలో పాల్గొంటున్నారు. కొవ్వొత్తుల ప్రదర్శనతో కాంగ్రెస్ శ్రేణులంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మరి ఈ యొక్క శాంతి ర్యాలీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క నీట్ పేపర్ లీక్ తర్వాత చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు పాల్పడడం కావచ్చు. సో దాని ప్రకారమే రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ అగ్రనేతగా మరి దేశ యువతకు అదే క్రమంలో సిజేపీ చేసిన శాంతియుత నిరసనలకు కూడా స్పందించారు. ఈ శాంతి ర్యాలీ కూడా నిర్వహించడం మనం చూడవచ్చు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి కూడా మరి ఏఐసిసి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది మధ్యాహ్నమే ఈ దీనికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో మొత్తానికి ఇది సమస్య ఇప్పటికీ సమసిపోతుందా లేక ఇక కంటిన్యూ అవుతుందా? మరి యువత డిమాండ్లన్నీ పూర్తిగా నెరవేరినట్టున ఇప్పటికైతే సిజేపీ ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని విరమించేసింది అనేది మాత్రం స్పష్టమవుతోంది. తర్వాత వాళ్ళు ఏం తీసుకోబోతున్నారనే దానిపైన కూడా ఒక ఆసక్తి నెలకొంటోంది. ఇదే అంశంలో మనం ఇక ఈ చర్చలో మాట్లాడబోతున్నాం. దీంట్లో మనతో పాటు పాపారావు గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పావని గౌడ్ గారు, శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు, అఖిల్ తెలంగాణ కాక్రోచ్ పార్టీ నాయకులు కూడా పాల్గొంటున్నారు. మల్లికార్జున గారు బీజేపీ నాయకులు మొత్తానికి. సో అందరూ కూడా మరి ఇక ఏం మాట్లాడతారు, ముందుగా పాపారావు గారు ఉన్నారు, ఆయన ఏం మాట్లాడతారు, దీన్ని ఎట్లా విశ్లేషిస్తారో కూడా చూద్దాం. పాపారావు గారు నమస్తే అండి. నమస్తే సార్. మొత్తానికి ఈ యువతలో అసంతృప్తి దేశవ్యాప్తంగా మరి బయటికి కనిపించింది. దాంట్లో మరి ప్రధాని మోదీ కూడా 2 సెల్ఫీ వీడియోలు చేయడము, సెల్ఫీ వీడియోల్లో మరి మొన్న రాత్రి ఒకటి, నిన్న రాత్రి ఒకటి చాలా బాగా లేట్ నైట్గా చేసినప్పటికీ కూడా అదంతా యూత్కు చేరిపోయింది. అయితే ఆయన ఎక్కడ కూడా మరి ప్రస్తావించలేదు ఏదైతే యూత్ పట్టుబడుతున్నారో. విదేశాంగ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారని చెప్పలేదు, కానీ ఈ అంశంలో ప్రక్షాళన చేస్తున్నామన్నారు నీట్కి సంబంధించి. సో ఆ ప్రక్షాళన పూర్తయింది, కానీ ఇంకా ఆ ఉద్యమాన్ని అలాగే కొనసాగిస్తామని మరి కాక్రోచ్ జనతా పార్టీ చెప్పడం కావచ్చు. సో యువతకు ప్రభుత్వం తలొగ్గిందని చెప్పుకోవచ్చా, లేకుంటే ఇంకా దీంట్లో ధర్మేంద్ర ప్రధాన్ వెనుక రాజీనామా వెనుక ఏదైనా వేరే బలమైన కారణం ఉందనుకోవచ్చా? ఏం చెప్తారు సార్? అంటే తలొగ్గిందని కాకుండా ఇంకొరత్నం చెప్పుకోవడానికి అవకాశం లేని సందర్భం. అంటే యూత్ ఉద్యమ బాట పట్టిందాకా పట్టుండాల్సింది కాదు. ఈ ప్రక్షాళన ఏదో ముందుగానే కనుక ప్రభుత్వం చేస్తుంటే దాని అంతటి అదిగా చాలా గౌరవించింది. గతంలో కూడా మనం చూసాం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఇప్పుడు చెబుతున్నారు, అప్పుడప్పుడు అడ్మిట్ చేస్తుంటారు. పేపర్ లీక్ చేసినప్పుడు తెలంగాణ సెలక్షన్ కమిషన్ ఉంది కదా, కమిషన్ దాన్ని బోర్డు కనుక మేము
మొత్తం బోటింగ్ తొలగించుంటే బాగుండేది, మేము అలా చేయలేదు, అది చేసాం, తప్పు చేసామని చెప్పుకుంటారు అప్పుడప్పుడు వాళ్ళు. అట్లా ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే ఇంత తాసారం 30 రోజులుగా సుమారుగా 1.5 నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమం నిరాహార దీక్ష తర్వాత అంతా కూడా పాయింట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎటువంటి ఎవరికైనా తల వచ్చినట్లుగానే ఉంటుంది. ఎందుకంటే మనం అందరం మాట్లాడుతుంది యూత్ విజయం అని మాట్లాడుతున్నాం ఇవాళ. అంటే విజయం అంటే రెండో పక్కన ఎవరిదో పరాజయం అనే కదా. ఆ రెండో పక్క పరాజయం ప్రభుత్వం అనివార్యంగా తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు ముందు చేయాల్సిన టైంలో వాళ్ళ సొంత ఇనిషియేటివ్ మీద కాకుండా ఒత్తిడి కింద చేశారు కాబట్టి ఒత్తిడి తెచ్చిన వాళ్ళు గెలిచారని అనుకోవడం అనేది చాలా సహజమైంది. సో కాబట్టి ఏంటి దీన్ని కొంత అంటే ఇక ఉద్యమం కొనసాగుతున్నది కూడా చెప్తున్నారు కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు. ఎందుకంటే అసలు పేపర్ లీక్ అనేది ఒక ఇష్యూ, దీనిలో దానిలో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయటం, నైతిక బాధ్యత వహిస్తారని కూడా ఒక ఇష్యూ. బేసిక్ గా అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాల కాలంలోనే ఒక 150 సార్ల పైన పేపర్ లీకేజెస్ ఉన్నాయి అనేది 2017-18లో ఈ ఎన్ఈటీ ఏర్పరిచిన తర్వాత. సో ఉద్యోగం కొనసాగటం అనేది అంటే ఆ సమస్యల శాశ్వత పరిష్కారం దాకా వ్యవస్థలో లోపాలు లేకుండా అది కట్టుదిట్టంగా తయారు చేయబడేదాకా అప్రమత్తంగా ఉండే బాధ్యత అందరికీ ఉంటుంది. కాబట్టి ఉద్యమం కొనసాగుతుందంటే వాళ్ళు నిరంతరంగా రోడ్డు మీద ఉంటారని నేను అనుకోరు. అప్రమత్తంగా ఉంటారు, మేము కనిపెట్టే చూస్తున్నాం, అప్రమత్తంగా ఉన్నాం అంటారు. ఎందుకంటే జనగా ప్రజాస్వామ్యం గురించి కూడా మనం చెప్తున్నది ఏంటంటే ద ప్రైస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఎటర్నల్ విజిలెన్స్ అని. నిరంతరం అప్రమత్తంగా ఉంటే తప్పితే మన స్వేచ్ఛను కాపాడుకోలేమని. అలాగే హక్కుల్ని కాపాడుకోవాలన్నా, వ్యవస్థని కాపాడుకోవాలన్నా, వ్యవస్థలో లోపాలు లేకుండా వాటిని అధిగమించాలన్నా నిరంతర అప్రమత్తత కాపలాదారులుగా ఇప్పుడైతే యువజనులు ఏదైనా సమస్య వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి జనాలు రోడ్డెక్కి వాటిని కట్టుదిట్టుని ఏమైనా అడగాల్సిన పరిస్థితి ఉంది. సో ఓవరాల్ ఏంటంటే మంచి పరిణామాలు. ప్రభుత్వం ఎందుకు మొండికేసినా ఎప్పటికైనా కానీ అంగీకరించడం మంచి పరిణామం. ఇప్పుడు కూడా మొండితనాన్ని పోయి ఇంకా దాన్ని తెగేదాకా లేకుండా ఎప్పటికైనా ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ నిన్న కూడా 47 మంది అధికారులు ఒకేసారి ఎన్ఈటీలో తొలగించారు. మొత్తం మూకమ్మడిగా తొలగించి అది బ్రహ్మాండమైన నిర్ణయం. అది ముందు చేస్తుంటే చాలా ఎఫెక్ట్ ఉండేది, చాలా ఎఫెక్ట్ ఉండేది. ఫస్ట్ లో వీళ్ళ ఒత్తిడి లేకుండా చేస్తుంటే చాలా బాగుండేది. సరే ఏదైనా కానీ ఏంటంటే ఇప్పటికే చేశారు, ఇంకా అది తెగలేకపోవడం అనవసరం. ఇప్పటికైనా వ్యవస్థలు ఇలా పార్టీకి నిర్మాణం ఉన్న పార్టీ బీజేపీ అనేది ఒక పెద్ద నిర్మాణం ఉన్నటువంటి నిర్మాణ వ్యవస్థ ఉన్నటువంటి పార్టీ. అట్లాంటి పార్టీకి అవకాశాలు ఉన్నాయి, అనేక చేయడానికి దానికి శక్తి ఉంటుంది. బీజేపీని ఎవరైనా భయపడే వాళ్ళు భయపడ్డా, దాన్ని అభిమానించే వాళ్ళు అభిమానించిన, ఎందుకంటే దాని క్యాడర్ బేస్ కానీ దానికి ఉన్నటువంటి విస్తారమైనటువంటి నెట్వర్క్ కానీ ప్రమాణం. దాన్ని మంచికి పడితే మంచి జరుగుతుంది, చెడుకు పడితే చెడు జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా నెట్వర్క్ దాన్ని కానీ తీసుకొని మొత్తం దేశంలో చాలా మార్పులు అవసరం. ఈ రోజు యువజనుల ముఖ్యంగా నిరుద్యోగం విపరీతమైన స్థాయిలో జరగటం. నాకు పిల్లలంతా అక్కడ బడుకునే వాళ్ళంతా కేవలం ఆ ఎన్నిటి గురించిందే కాదు అక్కడ సమస్య. చాలా మందికి ఉద్యోగాలు వస్తాయా, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఆందోళన, జీవితంలో ఒక అగమ్య గోచరమైనటువంటి స్థితి, మొదలు చెవరా తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళు ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే వ్యవసాయదారులు కూడా వ్యవసాయం చేయడానికి ఇష్టపట్టాల, లాభసాటిగా లేదు వ్యవసాయం. పొలాలు అమ్ముకుని పిల్లలు చదివించుకోవాలనుకుంటున్నారు. ఇట్లా దశాబ్దాల తరబడి కష్టపడి పిల్లల్ని చదివించుకుంటా, త్యాగాలు చేసుకుంటా వచ్చి ఒక ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ లో దగా జరిగిందనేది జీవితం మొత్తం పోయినట్టే కాబట్టి అట్లాంటివి జరగకూడదు అనేది అనుకుందాం. వీళ్ళందరికీ న్యాయం జరగాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఉపాధి అవకాశాల విషయంలో నెగ్లిజెంట్ గా ఉందనేది ఒకటేద్దాం. ఎందుకంటే ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ఉంటుంది, సందర్భంగా పోవచ్చుగా చెబుతున్నా. జాతీయ ఉపాధి హామీ పథకం చాలా పెద్ద ఎత్తున చాలా మంది గ్రామీణ ప్రజలను ఆదుకుంటుంది. ఆ పథకం ఈ రోజు ఒక హక్కుగా కాకుండా ఒక జస్ట్ స్కీమ్ గా మారింది, మామూలు స్కీమ్ గా మారింది. అట్లాంటివి చేయకూడదు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ ఆర్థిక మాంద్య స్థితిగతుల్లో అన్ని చోట్ల ఆర్థిక స్థితిగతులు దిగజారుతున్న కాలంలో అట్లాంటి వ్యవస్థల్ని పటిష్టం చేయాలి. నగర ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకం ఉండాలి. అలాగే యువజనుల ఉపాధి కోసం చాలా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. లేవు ఖచ్చితంగా నేర్పించింది కాబట్టి ఈ సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఏంటంటే సమస్యలు మనం పొరపాట్లు చేస్తా, మనం తప్పులు చేస్తా, ఏ సమస్య రాదని అనుకుంటే మాత్రం అది ఉష్ట్రపక్షి ధోరణి. మనం వాస్తవాన్ని చూడకుండా తిరస్కరించడం అవుతుంది. కాబట్టి ఏంటంటే మనం చేసే పని సరిగ్గా ఉన్నప్పుడు రిజల్ట్ సరిగ్గా ఉంటుంది, మనం చేసే పని సరిగ్గా లేనప్పుడు రిజల్ట్ కూడా నెగిటివ్ గా వస్తుంది. కాబట్టి చేసే పని సరిగ్గా ఉండాలి అనేది ప్రభుత్వం కంకణం కట్టుకుని తను చేస్తున్న ఆత్మవిమర్శ చేసుకోవడం ద్వారా ప్రభుత్వం తాను చక్కదించుకుంటే కనుక
భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఆ పార్టీకి ఆ శక్తి ఉంది. ఆ పార్టీ చెడ్డగా వాడుతుందా మంచిగా వాడుతుంది ఇంకా దాని ఇష్టం. అది చెడ్డగా వాడితే ఆ ప్రతికూల ఫలితాన్ని కూడా అదే అనుభవిస్తుంది. మంచిగా వాడితే దేశానికి మంచి జరుగుతుంది. కాబట్టి ఆ పార్టీకి కూడా ప్రజల ఆదరణ ఉంటుంది. ఇప్పుడు ప్రజల ఆదరణ అయితే భారీగా కోల్పోయింది ఆ పక్షం. వారి గత 12 ఏళ్లుగా ఆరాధించిన వాళ్ళు, ఆ పార్టీని ఆరాధించిన వాళ్ళు కూడా వెనక ముందు అలా ఆలోచిస్తున్నారు ఈ రోజు. కాబట్టి ఏంటి ఆ పార్టీకి ఆత్మపక్షాలను చేసుకోవాల్సిన, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం ఏంటి. ఓకే పాపారావు గారు. సో పవన్ గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే. మొత్తానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన బర్త్డేని కూడా పక్కన పెట్టేసి విద్యార్థుల్లో ఉన్న ఏదైతే మరి అసంతృప్తి కావచ్చు, తర్వాత వాళ్ళకు మనోధైర్యం ఇవ్వాలి, ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన నిలబడాలి, వాళ్ళను కూడా మరి సంఘీభావం, వాళ్ళకు కూడా సంఘీభావం తెలపాలి. ఈ ఉద్యమం తీవ్రతరం అయితే ఇంకా అనేక ఇబ్బందులు తలెత్తుతాయని మరి ఆయన బర్త్డే రోజు కూడా ధర్నా చౌక్లో ధర్నా చేయడం కావచ్చు, ఆ మరుసటి రోజే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కావచ్చు, ఇదంతా బీఆర్ఎస్ కూడా ఈ ఏదైతే ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది అనుకోవచ్చా, ఏం చెప్తారు? ముందుగా 99 ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న వాళ్ళందరికీ నమస్తే మరియు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. తొలి ఏకాదశి రోజు మంచి పరిణామం చోటు చేసుకున్నది. ఏంటంటే దేశ యువత తలుచుకుంటే ఏం జరుగుతుంది, ఏం చేయగలుగుతారు అనేది నిరూపించిండ్రు. అధికారం అహంకారంతో విర్రవీగుతున్న వాళ్ళను జంజీ యువత ఏ విధంగా విజయం సాధించిండ్రో కూడా తెలుసుకోవచ్చు. ప్రధాన మీడియాలు కవర్ చేయకపోయినా, ప్రధాన న్యాయమూర్తులు వాళ్ళ పోరాటాన్ని చూడడానికి తీరిక లేదు అని చెప్పినా కూడా యువత సోషల్ మీడియా ఒక వ్యవస్థ మీద పోరాటం చేస్తే ఏ విధంగా ఫలితం వస్తుంది అనేది ఇవాళ నిరూపించిండ్రు. ఇది తరం మారుతుంది, స్వరం మారుతుంది, దేశ ప్రజల ఆలోచనలు కూడా మారుతున్నాయి. దానికి తగ్గట్టుగా ఏదైతే అధికారంలో కూసున్నారో వాళ్ళ కూడా స్వరాలు మారాలి. ప్రజలకు, విద్యార్థులకు, రైతులకు అంటే మొత్తం దేశానికి ఏం కావాలో దాన్ని చూసుకోవాలి. ఇంకొకటి మీరు ఇందాక అడిగిండ్రు, మెట్టు దిగారా అని అడిగిండ్రు కదా, మెట్టు దిగేటట్టు చేసిండ్రండి. దేశ యువత అందరు కలిసి మెట్టు దిగేటట్టు మోడీ తల వంచే విధంగా చేసిండ్రు. ఒక ప్రధానమంత్రి రాత్రికి రాత్రి బయటికి వచ్చి సెల్ఫీ వీడియో పెట్టే విధంగా చేసిండ్రు. ఇంకొకటి మా రామన్న గారు 50వ పుట్టినరోజు పురస్కరించుకొని ఆయన పుట్టినరోజు వేడుకలు యువత సాక్షిగా వాళ్ళు ఏదైతే బాధలు పడుతున్నారో ఢిల్లీ సాక్షిగా, జంతర్ మంతర్ సాక్షిగా ఆ బాధలకు నేను అసలు పుట్టినరోజు చేసుకోను, యువత కోసమే కొట్లాడతా అనేసి ఇందిరా పార్క్ దగ్గర కూర్చోవడం జరిగింది. అంటే మేము కూడా వాళ్ళ దాంట్లో భాగస్వాములం అయినందుకు మంచి అంటే అనుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇప్పుడు ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి లెక్క ఇప్పుడు వీళ్ళు క్యాండిల్ ర్యాలీలు ఎందుకు చేస్తానని నాకు అర్థమైతలేదు. కాంగ్రెస్ వాళ్ళు క్యాండిల్ ర్యాలీలు ఎందుకు చేస్తాండ్రు? ఎవరి పోరాటాన్నో సిజేపీ పోరాటాన్ని వీళ్ళ ఖాతాలలో ఎందుకు తీసుకుంటున్నారని నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ పోరాటం చేసిండు, అందుకే ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్తున్నారు. ఏంటండి, యువత పోరాటం చేసింది, యువత విజయం సాధించింది. ఇది ప్రజాస్వామ్య విజయం, వాళ్ళ విజయం కాదు. ఇంకొకసారి వాళ్ళు వేసుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇందాక ఒకటి అన్నారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ట్వీట్ చేసిండ్రని. ట్విట్ వేసే ముందట ఆయన ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రోజు దేశం కోసం, ధర్మం కోసం జై శ్రీరామ్ అంటాడు కదా, వాళ్ళ కొడుకు ఏ కేసులో ఉన్నాడు దానికి బాధ్యత వహిస్తూ ఆయన కూడా తొందరగా రాజీనామా చేయాలి. బీజేపీ కొంచెమైనా బతుకుతుంది, లేకపోతే ఇలాంటి వాళ్ళ ద్వారా బీజేపీ మొత్తమే సమూలంగా నాశనం కాబోతుంది ఈ దేశంలో. ఇంకొకటి బీజేపీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. క్రాస్ చెక్, క్రాస్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దానికి మాట్లాడే అవకాశం బీజేపీ వాళ్ళకి ఇవ్వాలి సార్, దయచేసి. తప్పకుండా. ఓకే 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 మల్లికార్జున గారు సార్ చెప్పండి. సో మొత్తానికి కేంద్రం దిగొచ్చింది, యువత చేసిన ఉద్యమానికి తలొగ్గింది. మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో నిజంగా సంచలనమైన మనం మార్పుగా చూడొచ్చు. అయితే యూత్ ఎలాంటి మీడియా పబ్లిసిటీ లేకుండా కేవలం సోషల్ మీడియా వేదికల ద్వారా 2 నెలల్లో, మొన్న తమిళనాడులో 2 సంవత్సరాల్లో మరి టీవీకే పార్టీ విజయం సాధించడం, విజయ్ ముఖ్యమంత్రి కావడం ఎంత ఫాస్ట్ ప్రక్రియ అనుకున్నాము.
కానీ ఇప్పుడు దేశంలోని యూత్ అంతా ఒకే తాటిపైకి చేరడం, అదే క్రమంలో మరి 2 నెలల్లో ఇంత పెద్ద విజయం సాధించడం, నిజంగా దీన్ని ఎట్లా చూస్తారు? ధర్మేంద్ర ప్రధాన రాజీనామాతోని ఇది ఆగిపోతుంది అనుకుంటున్నారా? మిగతా డిమాండ్లు వాళ్ళు అడిగినాయని పూర్తి చేయబోతున్నారా? ఏం చెప్తారు? సార్, ఒకటి 90 ప్యానెల్ లో పాల్గొన్నటువంటి మీడియా స్పోక్ పర్సన్స్ కి పెద్దలకు అందరికీ నమస్కారాలు సార్. ఈరోజు యువత అంతా ఒకటిగా లేదు సార్. కేవలము భారతీయ జనతా పార్టీని ఒంటరిగా ఎదుర్కొనలేము అని చెప్పేసి ఇండియా అలయన్స్ కూటమిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఆప్ కావచ్చు, తమిళనాడులో ఉన్నటువంటి టీడీకే కావచ్చు, ఇతరత్ర రాజకీయ పార్టీలన్నీ ఈ రోజు ఏకమయ్యాయి సార్. ఈ రోజు నేను స్పష్టంగా ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. ఈ రోజు సిజేపీ అనేది ఒక పార్టీ కాదు, ఒక వెబ్ పేజ్ మాత్రమే. ఈ రోజు సిజేపీ ముసుగులో ధర్నా చేస్తున్నటువంటి యువతులకు ఈ రోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం సార్. ఢిల్లీలో కూడా బీజేపీ నాయకులు వెళ్ళి అక్కడ పరిస్థితులను కూడా గమనించడం జరిగింది. ఈ రోజు ఫస్ట్ ఉద్యమం గురించి నేను ఒక నిమిషం మాట్లాడి తర్వాత రాజీనామా గురించి వెళ్తాను సార్. ఈ రోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిజేపీ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళందరూ సిజేపీ చేస్తున్నటువంటి ధర్నాకి ఎందుకు మద్దతు తెలుపుతారు? నెక్స్ట్ ఇంకొకటి, అక్కడ ఉన్నటువంటి ఖలిస్తాన్ గ్రూప్ కి ఏమి సంబంధం? అదేవిధంగా అక్కడ చేస్తున్నటువంటి ధర్నాకు అక్కడ పాలస్తీనా జెండాలకి అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఏం సంబంధం? అదేవిధంగా ఆర్టికల్ 370 రద్దుని వ్యతిరేకిస్తూ ఆర్టికల్ 370ని మళ్ళీ పునఃస్థాపించాలని చెప్పేసి ఒకరు మాట్లాడతారు. ఇంకొకరు హిందూ దేవుల గురించి, అదేవిధంగా 130 సంవత్సరాలు కళని నిర్మించినటువంటి ప్రభుత్వం అయోధ్య రామ మందిరం. ఈ రోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఒక చిన్న సంఘటన 1 సంవత్సరాల అయోధ్య రామ మందిరం కళ జరిగింది. అదేవిధంగా 64 సంవత్సరాల సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు, ఎన్ఆర్సీని తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ రోజు దేశంలో భారతీయ జనతా పార్టీ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. దేశంలో అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక చట్టాలు తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు ఎఫ్సీఆర్ఏ చట్టాలు తీసుకొస్తున్నారు. ఈ ఎఫ్సీఆర్ఏ చట్టానికి వ్యతిరేకంగా అదేవిధంగా మొత్తం మార్పిడి చట్టం చెప్పేసి మల్లికార్జున గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. కమర్షియల్ బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఒకసారి మరి శ్రీనివాస్ యాదవ్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ నాయకులు, ఆయనతో మాట్లాడి. శ్రీనివాస్ యాదవ్ గారు నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, మీ 99 ఛానల్ కు ఏకాదశి శుభాకాంక్షలు. అందుకనే ఇక్కడ జాయిన్ అయిన మిత్రులందరికీ. మల్లికార్జున గారు ఆగండి, ఆగండి. మల్లికార్జున గారు ఆగండి, ఆగండి. మీరు ఆగండి. మల్లికార్జున గారు ఆగండి, 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 ఆగండి. మల్లికార్జున గారు మీరు ఆగండి. శ్రీనివాస్ యాదవ్ గారు మీరు మాట్లాడండి. ఓకే, ఓకే. మల్లికార్జున గారు మీరు చెప్పే వర్ష నాకు అర్థమైంది. దాంట్లో ర్యాలీలో విదేశీ శక్తులు వచ్చినాయని మీరు ఇంకా చెప్తున్నారు, కానీ దీనికి పడింది. మీరు ఒకసారి ఆగండి, నేను కంక్లూజన్ తీసుకుంటాను మీ దగ్గర. మీరు ఆగండి. శ్రీనివాస్ యాదవ్ గారు సార్, ఓకే, కంటిన్యూ చేద్దాము. అందరికీ ఒకసారి వందనాలు చెప్తూ, ముఖ్యంగా 99 ఛానల్ నుంచి తెలియజేసేది ఏంటంటే, ఆ గతంలో బీఆర్ఎస్ పార్టీ పేపర్ లీకేజ్ అయింది, కేంద్రంలో పేపర్ లీకేజ్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ అయినా ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ సిగ్గుపడాలి. ఎందుకంటే ఇవాళ నేను ఇక్కడ ఉన్నోళ్ళు నేను చేసినంత పదవులు ఎవరు చేయలేదు ఇలా కూర్చున్నోళ్ళు. ఎందుకంటే ఏఐసిసిలో రాష్ట్రాలు ఇన్ఛార్జ్ చేసిన ఒక మాట ఏంటంటే, ఇవాళ కాకపాటులు చేసిన దేశం 1980 ఒకసారి. సో ఆ రోజు జీపాస్ చేపించింది. యాదవ్ గారు, యాదవ్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. కాక్రోజ్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒకసారి నిజమే మాట్లాడదామమ్మా పవన్ గౌడు. నేనేమంటున్నా, నిజం మాట్లాడదా. నేను ఏఐసిసికి రాజీనామా ఆయన మాట్లాడుతున్నాడు. మీరు పిల్లల కాలు మొక్కుదాం. చెప్పండి. కాంగ్రెస్ మీద మాట్లాడతారు, వాళ్ళు బీఆర్ఎస్ మీద మాట్లాడతారు. అందరూ మీ అన్ని వదిలేసి కాకరోజు కాళ్ళు
అంశం బీఆర్ఎస్ ఏం పెట్టదు, కాంగ్రెస్ ఏం పెట్టదు, బీజేపీ ఏం పెట్టదు. బీజేపీలు ఏమంటారు, అర్బన్ నక్సలైట్లు బంగ్లాదేశ్ ముస్లింలు వాళ్ళు మతం లేపుతారు. వాస్తవంగా అని చెప్పేసి దేశానికి ముఖ్యమైన సార్ జెన్జీ కిడ్స్ చాలా తెలివైన వాళ్ళు సార్. ఒక విషయం, మీరు మతం బీజేపీ ఈరోజు మల్లికార్జున గారు మీరు ఆగండి. మల్లికార్జున గారు ఆగండి. ఆయన మాట్లాడేటప్పుడు మాట్లాడద్దు. శ్రీనివాస యాదవ్ గారు కొంచెం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, జర సిగ్నల్ అది చూసుకొని. ఎలా చూస్తారు ఓవరాల్ గా రాహుల్ గాంధీ ఈ యొక్క సార్? నేను స్పష్టంగా ఒకటి అడుగుతున్నా సార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు 2004 నుంచి మల్లికార్జున గారు మీరు ఆగండి. మల్లికార్జున గారు ఆయన మాట్లాడివ్వండి, కాంగ్రెస్ నాయకులు యాదవ్ గారిని మాట్లాడివ్వండి, శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడి మీరు ఆగండి. చెప్పండి శ్రీనివాస్ యాదవ్ గారు. నేను కాంగ్రెస్ పార్టీలో నా పార్టీ నేను పొగుడుకుంటలేను. వాళ్ళు చేసిన గొప్ప ఉద్యమం ఏ పార్టీలు పోయాడ పొడిచిపడేయలేదు. కామన్ పీపుల్, ఒక స్టూడెంట్స్, ఒక నుంచి అక్కడ ఉన్న ధర్మేందర్ ప్రధానిని చేశారు. సస్పెండ్ చేయడం కాదు, భర్తీ చేయాలి పార్టీలకు వెళ్ళి. ఇట్లాంటి వాళ్ళని భర్తీ చేయాలి ఏ పార్టీలనైనా, నాట్ ఓన్లీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇంకో పార్టీ ఉన్నా భర్తీ చేసి మళ్ళీ జీవితంలో కొడుకులకు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తులు, అక్కడ ఉన్న పిల్లలు కూడా ఇక్కడ చదువుకుంటే పేపర్లు లీక్ అయిన రోజులు ఉన్నాయి. అన్ని పార్టీలలో, నాట్ ఓన్లీ అన్ని పార్టీలు కాదు, ఈ పార్టీలను వదిలేసి ఈ పార్టీలు ఏమైతుందంటే శ్రీనివాస్ గారు మీ ఛానల్ నుంచి ఎంతో మంది చూస్తున్నారు. ఎంతమైన పరిస్థితులు అంటే ఎవరు తోడు, మా పార్టీ గొప్ప, మా పార్టీ గొప్ప, మేము సేవ, మేము సేవ. ఆ పిల్లల ఉద్యమాలు చూసిన తర్వాత ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ యాదవ్ గారు. మీరు అలాగే ఉండండి. ఒకసారి పాపారావు గారితో మాట్లాడతారు. పాపారావు గారు ఒక నిమిషం ఆగండి, అందరూ ఆగండి. పాపారావు గారు మీరు ఆగండి. మల్లికార్జున గారు మీరు ఆగండి. మల్లికార్జున గారు మీరు ఆగండి. మల్లికార్జున గారు ప్లీజ్ ఆగండి. మీరు ఆగండి. సార్ పాపారావు గారు డిబేట్ 1 వేలో వెళ్తుంది సార్. ఒక్క విషయము, మేము సూటిగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంత్రి వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరు, వాటికి సమాధానం చెప్పమని అడుగుతున్నాం. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు మళ్ళీ మొదటికి వస్తున్నారు. మల్లికార్జున మీరు ఆగండి, నేను మీ దగ్గరికి వస్తాను. పాపారావు గారు, ఇప్పుడు ఆయన శ్రీనివాస్ యాదవ్ గారు కాంగ్రెస్ నాయకులు ఏమన్నారంటే, ఈ ఇష్యూ బయటకు రాగానే ఆ ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసే వరకు ఆగకుండా ఆయనను పార్టీ నుంచి, ఆ పదవి నుంచి, ఆ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సి ఉండే, ఇది ఏ పార్టీ అయినా పర్లేదు అని చెప్పి మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు సార్, ఏం చెప్తారు? సరే, ఆయన రాజీనామా ఆయన అంతటా ఆయన ముందే చేస్తున్నా బాగుండేది, లేకపోతే బర్తరఫ్ చేసినా బాగుండేది. ఇప్పుడు అప్పుడు కరెక్ట్గా లాల్ బహదూర్ శాస్త్రిని ఎవరు బర్తరఫ్ చేయలేదు కదా, ఆయనే రాజీనామా చేశారు. అట్లాగే చేసుకుంటే బాగుండేది. బర్తరఫ్ చేసిన దాంట్లో తెచ్చుకోకుండా చేయలేదు, అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. సరే, ఇందాకే మాట్లాడా, ఫస్ట్ రౌండ్ లో దాని గురించి మాట్లాడా. ఇప్పుడు మిత్రులు బీజేపీ నుంచి ఆయన అనేది ఏంటంటే చాలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు. మమ్మల్ని జవాబు చెప్పంటే ఎలా, ఇంటెలిజెన్స్ అంతా ఏం చేస్తాను మేము అడుగుతున్నాం మిమ్మల్ని. వాళ్ళందరినీ పట్టుకొచ్చి మాకు కూడా చూపిస్తే బాగుండేది కదా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ వీళ్ళంతా దొంగలు ఇక్కడ చేరారని చెప్పి వాళ్ళని పట్టుకోలేక మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే ఎలా? కాదు, ప్రభుత్వం మీకు అప్పచెప్పిందే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇట్లాంటి వాళ్ళందరినీ. ప్రభుత్వం మీ చేతిలో, అధికారం మీ చేతిలో, పోలీసులు మీ చేతిలో పెట్టుకుని పురాణాలు కొడతానికి మీ చేతిలో గమనించాలి సార్. మల్లికార్జున ఆగండి, ఇంటరప్ట్ చేయండి. ఆయన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీరు ఆగండి. పవన్ గారు. ఓకే, పాపారావు గారు చెప్పండి. పాపారావు గారు, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ నాయకులు ఓకే, మల్లికార్జున గారు మీరు మాట్లాడండి. ఓన్లీ నీటి మీద విద్యార్థులు ధర్నా అయితే అక్కడ మహిళా పవన్ గారు మీరు ఆగండి. మల్లికార్జున గారు మాట్లాడుతున్నారు, మీరు ఆగండి. రాజీనామా ఎట్లా చేసిండు? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయితే రాజీనామా ఎందుకు చేసిండు?
నిలదీసే చెప్తాం మేడం, ఒక్క నిమిషం. బీజేపీకి వెన్నెతోటి పెట్టి విద్య జవాబుదారీతనంతో వ్యవహరిస్తే మూలలతో పవన్ గారు మీరు ఆగండి, పవన్ గారు ఆగండి 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 పవన్ గారు పవన్ గారు ఆగండి. అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది? గవర్నమెంట్ వచ్చిన 10 ఏళ్ల కాలంలో సిద్ధించి తీసుకుంటే హైదరాబాద్ వరకు ఎంతమంది చనిపోయారు? ఏ పార్టీ శుద్ధ పూస గారు శ్రీనివాస్ గారు ఈ రోజు మీకు తెలిసే నేను నుంచి సీనియర్ లీడర్ కాంగ్రెస్ లా, నేను నా పార్టీని ముందర తీసుకొస్తలేను. అసలు అంత పెద్ద మీద అంత పెద్ద వ్యవహారం చేస్తే అసలు మన పిల్లలు అదే మూమెంట్ లో ఉంటే ఈ పార్టీలలో మనం ఉంటామా? మన పిల్లలే అక్కడ పోయి చచ్చిపోయినా, మన పిల్లలే అక్కడ పోయి దెబ్బలు తిన్నా, మన పిల్లలే అక్కడ ఆ బానే దౌర్భాగ్యానికి గురైనందుకు ఈ రోజు ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మల్లికార్జున ఇందాక పవన్ గౌడ్ గారు అడిగారు కదా, దాన్ని చెప్పండి. ఈ పార్టీలు పట్టుకొని ఇంకా బుద్ధి అనిపించలేదా? మీరు అందరు మాట్లాడితే స్పష్టంగా ప్రోరోగ్ అవుతుంది. శ్రీనివాస్ యాదవ్ గారు మీరు ఆగండి సార్. శ్రీనివాస్ యాదవ్ గారు ఆగండి మీరు చెప్పండి. మల్లికార్జున గారు చెప్పండి. మల్లికార్జున గారు నేను గతంలో సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాను సార్. నేను మాట్లాడే మాటలు పార్టీ నాయకులుగా మాత్రమే మాట్లాడట్లేదు సార్. పెద్దలందరూ గమనించాలి. ఈ రోజు ఢిల్లీలో ధర్నా జరిగింది, 100% కరెక్ట్. నీటికి సంబంధించి జరిగింది. నీటికి సంబంధించి నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. స్టూడెంట్స్ అందరు ఎగ్జామ్ పాస్ అయ్యి ఆటోమేటిక్ గా కాలేజీలో కూడా చేరారు. కాకపోతే అక్కడ నీట్ ప్రొటెస్ట్ ముసుగులో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని విచ్ఛిన్న కాలం అక్కడ వచ్చాయి. నిజంగా అక్కడ పవన్ గౌడ్ గమనించాలి. ఒక దేశంలో ప్రొటెస్ట్ జరుగుతుంటే మహిళా జర్నలిస్టుల మీద ఏ విధంగా జుగుత్సాకరమైనటువంటి వికృత చేష్టలు చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద రాళ్లు రువ్వారు. నిజంగా శాంతియుతంగా మల్లికార్జున గారు అది గతం అయిపోయింది అనేది గతం అయిపోయింది. ఇంకా అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు మనకు అప్రస్తుతం. అది మనకు అవసరం లేదు. ఇప్పుడు మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చర్యలు తీసుకోండి. ఎందుకంటే ఢిల్లీలో మీరే ఉన్నారు, అక్కడ కేంద్రంలో మీరే ఉన్నారు. దాని గురించి మల్లికార్జున గారు ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? తప్పు నరేంద్ర మోడీ మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి అలా మీద కానీ తమాషా మాట్లాడే అవమానం పాలవుతున్నారు పిల్లలంతా. ఒక్క విషయాన్ని అక్కడ ఏమంటున్నా మంచిగా శ్రీనివాస్ యాదవ్ గారు మల్లికార్జున గారు ఇద్దరు ఆగండి. పాపారావు గారు మీరు ఆగండి. మల్లికార్జున గారు ఆగండి మీరు ఆగండి. మళ్ళీ నేను పిలిచాను. శ్రీనివాస్ యాదవ్ గారు ఆగండి. చర్చ రక్ష కావాలి కానీ దాని మీనింగ్ఫుల్ గా ఓటలేదు. మీరు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. మీరు ఆగండి. మల్లికార్జున గారు ఆగండి. పాపారావు సార్ ఇప్పుడు మాట్లాడేటప్పుడు అందరూ మీరు ఆగండి. మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. మల్లికార్జున గారు మీరు ఎక్కడికో పోతున్నారు. అది కాదు మనకు కావాల్సింది. ఈ రోజు ఏం జరిగింది? ఈ రోజుతో ఇది సమసిపోయింది. కాంగ్రెస్ శాంతి ర్యాలీ చేపడుతుంది. సరే, ఏఐసిసి పిలిపించింది. ముఖ్యమంత్రితో పాటు ఆ మంత్రులు ఎమ్మెల్యేలు అంతా పాల్గొంటున్నారు. నిజంగానే చనిపోయిన వారికి శాంతి ర్యాలీ చేయడంలో కూడా కాంగ్రెస్ కాస్త మరి లేట్గా స్పందించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రధాని ఇంటి ముందు కూడా కాస్త లేట్గానే స్పందించినట్టున్నారు ఆ ధర్నా చేయడం. కానీ ఇక్కడ మీరు ఆగండి సార్. పాపారావు గారు మీరు ఆగండి. పవన్ గారు మీరు ఆగండి.
పాపారావు గారు ఓవరాల్ ఎపిసోడ్ చూస్తే ఒక మాట మాట్లాడాలి. మల్లికార్జున గారు మీరు ఆగండి సార్, మీరు ఆగండి, కంటిన్యూగా మాట్లాడకండి ప్లీజ్, ఆగండి సార్. పాపారావు గారు వినిపిస్తాను సార్, మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్. పాపారావు గారు చెప్పండి. సార్, యూత్ అయితే పూర్తి స్థాయిలో మరి కొంత సోషల్ మీడియాతోనైతే అవేర్నెస్ కార్యక్రమం తీసుకున్నారు. 2 నెలల్లో ఇంత పెద్ద ఉద్యమం చేయడము, దాంట్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం, ఈ పరిణామాలన్నీ మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒకటిసారి ఇక్కడ ఇది ఇప్పటికే అయిపోవాల సమస్య. ఎందుకంటే సమస్య తాలూకు పాత పొరపాట్లు ఏదైతే జరిగినాయో వాటి తాలూకు కొంత రెక్టిఫికేషన్ అయితే వ్యవస్థ ఇంకా సిస్టమ్ సెట్ అవ్వాల. వ్యవస్థ సెట్ అయిందని రేపు కొన్ని ఎగ్జామ్స్ జరిగిన తర్వాత పకడ్బందీగా అన్ని జరుగుతుంటే సిస్టమాటిక్ గా యూత్ సాటిస్ఫై అయితే జరుగుతున్న ఎగ్జామ్స్ తో కానీ దీంతో కానీ. అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇంకో బాగా నేను చెబుతున్నా, దీనిలో కనపడింది కేవలం ఎగ్జామ్స్ పార్టీ కనపడుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పార్టీ కూడా నేను ముందే చెప్పాను. ఉపాధి కల్పన అనేది చాలా కీలకమైంది, లేకపోతే మళ్ళీ ఆందోళనలు వస్తానే ఉంటాయి. కాబట్టి ఇది ఒక తాత్కాలికమైనటువంటి పాజ్ బటన్ నొక్కుతాం కదా మన టీవీలో, అలాగే ఇది ఒక పాజ్ వచ్చింది. దీన్ని ఈ సమయాన్ని సద్వినియోగం చేసి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుని ప్రజలు సంతృప్తి పడే విధంగా మంచి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. సమస్యలు రావాలి ప్రజలు ఫీల్ అయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది, అది ఖచ్చితంగా నిజం. అలా కాకుండా ఇప్పుడు మిత్రులు ఆయన బీజేపీ ఆయన ఏమీ లేకపోతే కారణం సరైన కారణం చూపించలేకపోతే ఏదో ఉంటది కదా, మోడిగుండికిను మోకాలికి ముడిపెట్టలాగా ఇప్పుడు ఎక్కడో అక్కడ తీవ్ర మమ్మల్ని ఏం చేయమంటారు, తీవ్రవాదులు లేకపోతే వాళ్ళు ఉన్నారు వీళ్ళు అసాంఘిక శక్తులు ఉన్నారంటే మీరు కదా ఇంటెలిజెన్స్ మీ చేతిలో ఉంది, మేమేం చేస్తాము, మీరు తీసుకొచ్చి పట్టుకొచ్చి ఏమన్నా వద్దన్నావా, ఎవరు వద్దన్నారు? అక్కడ బహుశా నేను అనుకోవడం జడ్జి యూత్లో అక్కడ నిరసనకు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ మధ్యలో ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉంటే పట్టుకెళ్ళినా కానీ వాళ్ళు మీరు నిరూపించగలిగితే అట్లాంటి వాళ్ళని ఎవ్వరూ మాట్లాడరు ఆ విషయాల్లో. మీరు అదంతా వదిలేసి దాని ఒక కారణంగా చూపిస్తా పొద్దా చూపిస్తా చాలా అసహాయ సూర్యులం మేము చెప్పనించుకొచ్చేది మాట్లాడే వాళ్ళు అక్కడ అసాంఘిక శక్తులు ఉన్నాయని మా కంప్లైంట్ చేస్తుంటే ఎట్లా వచ్చి జనాలకి మీరు కంప్లైంట్ చేయడానికి కాదు, జనాలు కంప్లైంట్ ఉంది కాబట్టి మిమ్మల్ని అధికారంలో పెట్టి ఎందుకున్నారు? సమస్యలు సాల్వ్ చేయమని మీరు సమస్యలు చెప్పుకుంటున్నారు, మీరు సమస్యలు సాల్వ్ చేయట్లా. మీరు చెప్పుకుంటున్నారు సమస్యలు జనానికి, మీరు చెప్పడానికి కాదు ఇక్కడ ఉంది, మీరు సమస్యలు సాల్వ్ చేయడానికి ఉన్నారు. సాల్వ్ చేయండి, జనాల సమస్యలు సాల్వ్ చేయండి. ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటే ప్రజలకు సంతృప్తికరంగా ఆ సమస్యను పరిష్కారం చేయండి. ఓకే బాబురావు గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా యూత్లో మాత్రం బాగా అసంతృప్తి ఉన్నట్టయితే ఈ ఘటన ద్వారా మనకు తెలుస్తుంది సార్. వాస్తవానికి యూత్లో ఇంత త్వరగా కూడా ఇలాంటి అవేర్నెస్ రావడం కూడా సరే చీఫ్ జస్టిస్ ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు దీనికి కారణం అనుకోవచ్చు. కానీ దీంట్లో యూత్ కోసం ఇప్పుడు ఆ ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందా? అదే క్రమంలో ఇప్పుడు ప్రభుత్వాల పైన ఇలాంటి ఉద్యమాలు తరచుగా వచ్చే అవకాశం ఉందంటారా? దీనిపైన ఇది పూర్తిగా సమస్య పోవాలి, యూత్లో ఈ ఆవేశం చల్లారాలి అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి సార్? గత అనేక సంవత్సరాలుగా రకం కొద్ది దశాబ్దాలుగా సమస్య పేరుకుపోతుంది సమస్య. ఇప్పుడు ఆ సమస్య పెద్దదై చాలా పెద్దదై మహాపర్వతం అయింది. ఇన్నాళ్ళు ఏంటంటే నీరు కప్పి నిప్పులాగా ఉంది యూత్. ఎందుకంటే యూత్ రాజకీయాల్లో మాకు అనవసరం, ఏం చెబుతున్నారు కొద్దాక ఎవరిని కలిగించిన యూత్ దగ్గరికి పోయి మీరు అడిగితే రాజకీయాల్లో ఎవరు పలానా నాయకుడు ఎలా ఉన్నాడు, పలానా పార్టీ ఏంటంటే మాకు ఎందుకంటే రాజకీయాలు మాకు వద్దు రాజకీయాలు అంటున్నారు. దాని ఉద్దేశం వాళ్ళకి ఏంటంటే రాజకీయాలు వాళ్ళకి నచ్చలేదు, అంతేగాని వాళ్ళు పట్టించుకోవట్లేదు కాదు. మాకు రాజకీయాలు నచ్చట్లేదు, వీళ్ళు సరిగ్గా లేరు అని చెబుతున్నారు వాళ్ళు. అది మనం ఇన్నాళ్ళు మనం వినకపోవడం చాలా రాజకీయ పార్టీలు అది వింటల్లా. వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు, బాధ్యత రైతులు అనుకుంటున్నారు. కాదు, వాళ్ళు చెబుతున్నారు పరోక్షంగా చెబుతున్నారు వాళ్ళంతా మా నచ్చట్లా, మీకు తీరే మా నచ్చట్లేదని చెబుతున్నారు. అది చూసి మార్చుకోవాల్సింది మార్చుకోవాలి. సరే, తర్వాత ఏంటంటే ఇంకోటి ఈ రోజు జరుగుతున్న పరిణామాల్లో విపరీతంగా నిరుద్యోగం పెరిగిపోతుంది. అది మేజర్ ఇష్యూ ఈ రోజు. నేపాల్లో ఏం జరిగింది, ప్రతి 4 కుటుంబాల్లో ఒక కుటుంబం వలసపోయే పరిస్థితి దేశం వదిలిపెట్టి ఉద్యోగాల కోసం. బంగ్లాదేశ్ లో కూడా నిరుద్యోగం రిజర్వేషన్ ఇష్యూ చుట్టూ జరిగింది. శ్రీలంకలో జరిగిన నిరుద్యోగం అనేది ఇక్కడే కాదు, భారతదేశం ఒక్కదాని విడిగా ఉన్నట్లా ప్రపంచంలో అన్ని దేశాల్లో సమస్య పేరుకుపోతుంది. చాలా దేశాల్లో యువత లోస్ట్ జనరేషన్ అంటున్నారు. యువతరాన్ని కోల్పోయిన తరం అనే పేరు పెట్టారు యువతరానికి. పాశ్చాత్య దేశాల యువతరానికి 15-20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఇది పేరు పెట్టారు లోస్ట్ జనరేషన్. అంటే భవిష్యత్తు కోల్పోయిన తరం, వీళ్ళకి భవిష్యత్తు లేదు, వీళ్ళ భవిష్యత్తు అంధకారం అని చెప్పి ఎప్పుడే పేరు పెట్టారు.
కానీ ఈ రోజు ఆ పరిస్థితి అన్ని దేశాల్లో ఉంది ప్రపంచంలో. వీళ్ళకి యువతకి భవిష్యత్తు లేదు, వాళ్ళు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు, రకరకాల మానసిక సమస్యలు, ఇబ్బంది పడుతున్నారు. అంటే జబ్బులు అంటారు, నేను మానసిక రకరకాల కుంగుబాట్లు, రకరకాల బాధలు, చెప్పుకోవడానికి లేనటువంటి పరిస్థితి, రకరకాల వీధుల్లో ఉన్నారు. కాబట్టి ఏంటి, మన దేశంలో మన వరకైనా ప్రపంచం సంగతి కాసేపు పక్కన పెట్టిన ఒక సమస్య పరిష్కారం కనుక్కోవడానికి ఏం చేయాలనేది మేధోమథనం జరగాలి. అన్ని పార్టీలు కలిసి ఆలోచించుకోవాలి. రాజకీయ ప్రయోజనాల పరంగానే ఆలోచించుకుంటా పోయేటట్లయితే ఈ సమస్య పరిష్కారం కాదు, సమస్య పెద్దదవుతానే ఉంది. ముఖ్యంగా ఈ రోజు గతంలో మన తెలుగు రాష్ట్రాల్లో చూడండి, గతంలో యువజనులు అమెరికా వెళ్ళేవాళ్ళు, అమెరికా ఉద్యోగాలు ఆశ ఉండేది. అసలు చాలా ఉద్యమాలన్నీ పోయినాయి కదా, కమ్యూనిస్ట్ ఉద్యమాలతో సహా నక్సలైట్ ఉద్యమాలు ఎందుకు పోయినాయి. యువతకి బయట మంచి అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, అమెరికా వెళ్ళగలిగారు, లేకపోతే డాలర్లు సంపాదించుకోవాలి, బాగున్నారు, ప్రాస్పరస్ అయ్యారు. కాబట్టి అన్ని ఉద్యమాలు పోయినాయి ఆ కాలంలో. అలాగే ఇక్కడ కూడా ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాల దగ్గర నుంచి బాగా వేతనాలు ఇచ్చే ఉద్యోగాలు మొన్నటిదాకా జరిగిన పరిస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు, మారుతుంది. అమెరికా డోర్లు మోసుకుపోయి ఇక్కడ కూడా ఐటీ ఉద్యోగాలు లాంటివి లేవు, నిరుద్యోగం పెరుగుతుంది, సమస్యలు పెరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ పాత 1960లు 70ల ఉద్యమ కాలాల పరిస్థితి మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి ఇది ముందుగానే కనిపెట్టి జాగ్రత్తగా దాన్ని సమస్యలు పరిష్కారం చేసుకునే దిశగా ప్రభుత్వాలు ఆలోచించకపోతే సమస్యలు మరింత పెరుగుతాయి. ఈ రోజు జరుగుతున్న యువజన ఉద్యమం, ఈ గంజి ఉద్యమం దానికి తార్కాణం. దానికి ఒక మన దగ్గరే కాదు, అన్ని దేశాల్లో జరిగిన గంజి ఉద్యమాలన్నిటికీ దీనికి తార్కాణం. కాబట్టి అంటే ఈ రోజు నిరుద్యోగం, అమెరికా ఉద్యోగాలు లేవు, ఇక్కడ ఉద్యోగాలు లేవు. అసలు ఒక రకం కాదు, అసలు మామూలు సమస్యలు కాదు సమాజం ఎదుర్కొంటుంది. గత చరిత్రలో కనీ విని ఎరుగని స్థాయిలో సమస్యలు అన్ని దేశాలు ఎదుర్కొంటున్నాయి, మనం కూడా ఎదుర్కొంటున్నాం. పరిష్కారం చేసుకుని గట్టెక్కుతామా, లేకపోతే వ్యవస్థలు పడిపోవడం అనేది జరిగే ప్రమాదం ఉంది, కనపడుతుంది. కాబట్టి అంటే యువత, మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, నిజమే మంచిది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే యువజనులు ఎక్కువ శాతం ఉన్న దేశం మన దేశమేనండి. 65% యూత్ ఈ దేశంలో, 65% యూత్, 35 ఏళ్ల లోపు వయసు వాళ్ళు 65% జనాభాలో ఉన్నారు. అది మంచి పడుకుంటే మంచిగా ఉంది, లేకపోతే అదే విస్ఫోటనం అవుతుంది, అగ్నిపర్వతంలాగా పేరుంది, మంచిది కాదు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం దిశగా మిగతా అన్ని రాజకీయాలు మల్లికార్జున గారు, చెప్పండి సార్. మీ డిబేట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్. చెప్పండి. మీరు వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడతారు, మళ్ళీ మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడరు. సో మీరు అక్కడెవరు టైం ఇస్తే మీరు ఒకటి సార్, కాంగ్రెస్ వాళ్ళు అడ్డు తగులుతారు, మీరు చెప్పాలన్న టాపిక్ మేము మాట్లాడలేకపోతాము. ఓకే సార్, మీరు మూడోసారి అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయిపోయినాయి, 13వ ఏడులోకి అడుగు పెడుతున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలని మీరు చెప్పినట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆ ఉద్యోగాలు లేవు, తర్వాత ఉపాధి అవకాశాలు లేవు, అమెరికా దారులు మూసుకుపోయినాయి, ఒకవైపు యుద్ధం జరుగుతోంది. సో దాంట్లో మరి అమెరికాతో, ట్రంప్తో మాకు స్నేహ సంబంధాలు ఉన్నాయంటున్నారు. అమెరికా ఆంక్షల కారణంగా అటు వ్యాపార పరంగా అన్ని రకాలుగా భారతదేశానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సో ఇప్పుడు దేశంలోనే అంతర్లీనంగా యువతలో ఉన్న నిరుత్సాహం అగ్నిపర్వతంలా మారి ఆ లావా బయటకు వస్తుంది. దీన్ని మీరు కాయకల్ప చికిత్స చేసే ఆలోచన చేస్తారా? మరి కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడతారా? కాంగ్రెస్ మాత్రమే మీకు ప్రధాన ప్రతిపక్షం అనుకుంటున్నారు సరే, కానీ ఇక్కడ మరొక కాక్రోచ్ జనతా పార్టీ లాంటి యూత్లో కూడా ఒక పొలిటికల్ అవేర్నెస్ వస్తుంది, రాజకీయంగా పార్టీ రూపుదిద్దుకునే అవకాశం ఉంది. కొన్ని గంటల్లో లక్షలాది మంది మరి కాక్రోచ్ జనతా పార్టీకి ఆకర్షితం అవడము. సో ఇప్పుడు మీకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ లేకుంటే బీఆర్ఎస్ లేకుంటే ఎంఐఎంఓ ఇంకేదో పార్టీ కాదు, మీకు ఇప్పుడు మీకు ప్రధాన ప్రతిపక్షంగా యువత తయారవుతోంది. దీన్ని మీరు ఎట్లా నివారిస్తారు, ఏం చేస్తారు? ఇప్పుడు అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కనుక, ఇంకా మిగతా డిమాండ్లకు కూడా మీరు ఒప్పుకున్నారు కనుక, సో ఆ ఉద్యమం అయితే చల్లారింది. కానీ ఇన్ ఫ్యూచర్లో మీరు దేశ యువత కోసం ఏం చేయబోతున్నారు, ఏం చెప్తారు చెప్పండి. మల్లికార్జున గారు, సిగ్నల్ లేదు మీ దగ్గర. ఓకే, పవన్ గారు మీరు చెప్పండి. పవన్ గారు, ఇది నాట్ ఓన్లీ ఇది రాజకీయాలకు తర్వాత పార్టీలకు అతీతంగా యూత్లో వస్తున్న ఇది ఒక అసంతృప్తి, యూత్లో వస్తున్న చైతన్యము. ఈ చైతన్యం నాట్ ఓన్లీ విద్యార్థుల నుంచి వస్తున్న చైతన్యము, యూత్లో వస్తున్న చైతన్యం కనుక ఇది కాంగ్రెస్కి అనుకూలమా, బీఆర్ఎస్కి అనుకూలమా, లేకుంటే బీజేపీ వ్యతిరేకమా అనే వాదన కాసేపు పక్కన పెడితే, ఇటు తెలంగాణలో కూడా మరి 10 సంవత్సరాలకు బీఆర్ఎస్ అధికారంలో ఉండే చెప్పిన ప్రకారం ఉద్యోగాల నియామకం పూర్తి చేయలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మరి ఖచ్చితంగా మేము వచ్చిన 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, కాంగ్రెస్ కూడా చేయట్లేదు. బయటికి వెళ్లే దారులు మూసుకుపోతున్నాయి. అదే క్రమంలో ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం
ఏం చేస్తుంది, యూత్కు సంబంధించిన అసంతృప్తిని ఎట్లా మీరు మీ వైపు మలుచుకోగలుగుతారో ఏం చెప్తారు? అవును, ఇప్పుడు ఎవరికో అనుకూలం కాదండి, దేశానికి అనుకూల పరిస్థితులు రాబోతున్నాయి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న 2 జాతీయ పార్టీలకు ప్రతికూల పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పుడు మొన్నటికి మొన్న నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులు ఉద్యమిస్తే వాళ్ళను ఉగ్రవాదులు అన్నారు. మళ్ళా క్షమాపణలు చెప్పి రైతుల చట్టాలను మళ్ళీ అది వెనక్కి తీసుకున్నారు. 700 మంది రైతుల చావులకు కారణమయ్యారు. మళ్ళా ఇప్పుడు 21 మంది నీటు విద్యార్థుల చావులకు కారణమయ్యి మళ్ళా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే పోరాటం చేస్తే ఇప్పుడు రాజీనామా చేపించి మళ్ళా వాళ్ళను విదేశీ శక్తులు అంటున్నారు. ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్కటి ప్రజలంతా గమనిస్తున్నారు. ఏది సోషల్ మీడియాను మీరు వాడుకొని అధికారంలోకి వచ్చిందో అదే సోషల్ మీడియాను వాడి యువత మీకు కర్రు కాల్చి వాత పెట్టబోతుంది. దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి. ప్రత్యామ్నాయ శక్తులను ఎన్నుకోబోతున్నాయి. ఈ 2 జాతీయ పార్టీలు వద్దు, మాకు వీటితోటి విసిగి వేసారిపోయినమనేసి ఒక యువతలోనే కాదు, ప్రతి ఒక్క రైతుల్లో ఉన్నది, నిరుద్యోగుల్లో ఉన్నది, మహిళల్లో ఉన్నది, దేశానికే ముప్పు ఉన్నదని తెలుసుకున్నారు. రేపు రాబోయే రోజులు మంచి రోజులే అనుకుంటున్నాము. ఈ కాక్రోచ్ జనతా పార్టీయే కానివ్వండి, ప్లస్ యువత రాజకీయాలకు రావాలి, సమూలమైన మార్పులు తీసుకురావాలి, నిరుద్యోగ సమస్య కూడా అంటే పోవాలి అనేసి కోరుకుంటున్నాము. మేము ఇవ్వలేదు అంటున్నారు కదా, మేము ఎన్ని వాళ్ళు గండించినాము, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము, చేసింది చెప్పుకోలేకపోయినాం. కానీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రంలో నిరుద్యోగులు బయటకు వచ్చి వాళ్ళు ఏదైతే ధర్నాలు చేస్తే, రాస్తారోకాలు చేస్తే వాళ్ళను లాఠీలతోటి కొడతారు. మరి ఢిల్లీలో వాళ్ళు నీటి పేపర్ కోసం కొడితే వీళ్ళు ఇక్కడ ధర్నాలు చేస్తారు. మరి వాళ్ళు చేసిన తప్పైతే మీరు చేసేది కూడా తప్పే కదా. ఇద్దరు చేస్తున్న తప్పే. ఇద్దరు చేస్తున్న 2 జాతీయ పార్టీలు చేస్తున్నాయి తప్పులే. ఈ తప్పులకు వ్యతిరేకంగా యువత కొట్లాడుతూనే ఉంటది. మేము పార్టీలకు అతీతంగానే మాట్లాడుతున్నాం. ఏ విషయంలోనైనా కానీ, నీళ్ల విషయంలోనైనా కానివ్వండి, రైతుల విషయంలోనే కానివ్వండి, రాష్ట్ర విషయంలోనే కానీ, దేశ విషయంలో కానివ్వండి, నిరుద్యోగ సమస్య విషయంలో కానివ్వండి. ఒక బిడ్డని అంటేనే వాళ్ళకు ఇంట్లో ఒక బిడ్డ ఉంటే, నా చెల్లె కూడా ఏంది కేసీఆర్ గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలల్లో ఏంది నీట్ పరీక్ష రాసే ఇప్పుడు MBBS 3rd year అవుతుంది. ఆ విద్యార్థులు ఏ విధంగా చదువుతారు, 18 గంటలు చదివితే తప్ప వాళ్ళకి సీట్లు రావు. అట్లాంటి వాళ్ళను మానసిక క్షోభకు గురి చేసిన మోడీ ప్రభుత్వము కూకటి వేళ్లతో ఈ దేశంలోనే పోతదని కోరుకుంటున్నా నేనైతే. ఓకే భావన్ గారు, ఇదే సందర్భంలో కాంగ్రెస్ కూడా ఒక ఆరోపణ చేస్తుంది. గతంలో గ్లోబరీనా సంస్థ అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్లోబరీనా సంస్థ నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా మరి ఆ పేపర్ లీక్ కావడం కావచ్చు, ఇలాగే ఆ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కావచ్చు, ఇదంతా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన, ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదమే కదా. మరి అప్పుడు ఎవరు రాజీనామా చేయలేదని చెప్పి కూడా కాంగ్రెస్ బీజేపీలు ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగిండ్రు. మాకు పట్టిన పెద్ద దరిద్రం ఏదన్నా ఉన్నదనంటే అది TSPSC. అప్పుడే రద్దు చేసి ఉంటే ఆ దరిద్రము ఇంతటి దాకా రాకపోతుండే. ఇంకొకటి, ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. మరియు దాన్ని అంటే మేము ఎక్కడ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టినాం. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కాలోజీ యూనివర్సిటీని పోయా ఎడ్యుకేట్ అనేసి పేరు మార్చుకొని దానికే ఇవ్వడం జరిగింది. కర్ణాటకలో కూడా 3 యూనివర్సిటీలను దానికే ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు దాని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, మరి మీరు ఇచ్చిన ఎక్కడికి పోతాయండి? ఇదంతా అప్పుడు జరిగింది, అయిపోయింది. మేము ఆల్రెడీ ఆ బాధను అనుభవిస్తున్నాము. మాకు ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చిండ్రో కూడా మేము ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కదా. మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ఇది రావద్దు అనే ఉద్దేశంతో చెప్తున్నాం మేము. ఓకే, మల్లికార్జున గారు మీ దగ్గర సిగ్నల్ ఉందా? చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. ఇక మీరేం మాట్లాడతారు? స్పష్టంగా ఒకటి చెప్తున్నాను సార్, మీరు అడిగిన ప్రతి పాయింట్ కి నేను సమాధానం చెప్తాను సార్. నిజంగా ఈరోజు ఎకనామికల్ కంట్రీస్ అన్ని గ్రోత్ లెవెల్ పడిపోతుంటే ఒక భారతదేశంలో మాత్రమే న్యూట్రల్ గా ఉండి ఈరోజు గ్రోత్ మల్లికార్జున దేశాల్లో భారతదేశంలో మల్లికార్జున గారు ఘనత మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. పాపారావు సార్,
అదే విధంగా టాప్ 11 సార్ అదే విధంగా లేదు సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మల్లికార్జున గారు, వాయిస్ బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ టైం డిబేట్ లో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆ నెట్ అది కరెక్ట్ చూసుకోండి, ఎందుకంటే లైవ్ డిబేట్ ఇది బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ మీరు ఆగండి, మీరు ఆగండి, మల్లికార్జున గారు ఆగండి, మీ వాయిస్ కరెక్ట్ లేదు. పాపారావు గారు, మీరు అన్నట్టు పేపర్ లీకులు అనేవి ఇప్పుడు చాలా సార్లు జరిగినాయి, 100 సార్లు జరిగినాయి. సో విద్యార్థులు ప్రతిసారి భంగపాటుకు గురవ్వడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఈ యువతలో ఉన్న ఈ ఏదైతే ఉందో అసంతృప్తి, అది అశాంతి రోజు రోజుకు పెరిగిపోయి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం చేసి అంటే కేంద్ర విద్యామంత్రిని రాజీనామా చేయించే వరకు తీసుకెళ్లడము. సో మొత్తానికి యూత్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ఈ అవేర్నెస్ అనేది ఈ పొలిటికల్ పార్టీలకు అతీతంగా ఉంటుందంటారా? ఏదైనా పొలిటికల్ పార్టీ అంటే కాంగ్రెస్ సంబంధించి మొన్న రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ప్రధాని నివాసం ముందు ధర్నా చేయడం కావచ్చు, అదే క్రమంలో మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మన హైదరాబాద్ ధర్నా చౌకలో ధర్నా చేయడము. సో ఈ పార్టీలకు అతీతంగా ఉంటాయా, వీళ్ళు సొంత ఎజెండాతో ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందా? ఏం చెప్తారు సార్? పాపరావు గారు, కలిసి ఉంటాయి సార్. ఎందుకంటే రాజకీయ నేపాల్లో కూడా ఉద్యమంగా వచ్చింది, పార్టీగా మారింది. బంగ్లాదేశ్ లో కూడా ఉద్యమంగా వచ్చి వాళ్ళు పార్టీ రూపం తీసుకుంటాం. శ్రీలంకలో సరే వాళ్ళు ఏదో వేరే పార్టీలు ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ ముందుకు వచ్చారు. సరే ఏదేంటంటే ఉద్యమకారులు కూడా రాజకీయాల్లోకి వస్తారు వేళలో కొంతమంది, అదో పార్టీ అవుద్ది. అయితే పొద్దున ఎన్నికల్లో సరే ఉద్యమం ఎట్లా కొనసాగుద్ది ఏంటి అనేది అది ప్రభుత్వం తాలూకు రెస్పాన్స్ బట్టి ఉంటుంది. ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి తక్షణం కోరుకొని గట్టిగా కనుక ప్రయత్నం చేస్తే ఈ తీవ్రత ఇదంతా ఉండదు ఉద్యమంలో. అది కొంత విజిలెంట్ ప్రెషర్ గ్రూప్ గా మాత్రం విడుతుంది. అలా కాకుండా సమస్యలు ఇలాగే పెరిగితే ఉద్యమమే ఒక పెద్ద రూపం తీసుకోవచ్చు, ఏ రూపం తీసుకోవచ్చు. తర్వాత అది ఉద్యమ పార్టీ వేరేలో రాజకీయాల్లో కొంతమంది రాకుండా ఎందుకుంటారు. ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు. రేపు ఎన్నికల్లో 29, 20 అప్పుడు ఉన్నాయి కదా ఎన్నికలు, మళ్ళీ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. చాలా మంది వీళ్ళలో కంటెస్ట్ చేస్తారు, కంటెస్ట్ చేయకుండా ఉంటారు. చెప్పగా అది జరుగుద్ది. దాంతోపాటు రాజకీయ పక్షాలు బహుశా నేను అనుకుంటాం మరి ఇక్కడ చెప్పలేము ఏ రూపం తీసుకుంటుందని. చాలా బిగినింగ్ కదా ఇది, చాలా బిగినింగ్ అది రాజకీయ పక్షాలు ఈ ఉద్యమంలో ఉన్న వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు ఎలా ఉంటాయి, ముందు కాలంలో రాజకీయ పక్షాల వాళ్ళు ఎలా స్పందిస్తారు, రకరకాల మలుపుల్లో ఉద్యమం కనుక ఇలాగే కొనసాగించి రకరకాల మలుపులు తీసుకుంటే ఆ మలుపుల్లో రాజకీయ పక్షాలు ఎలా స్పందిస్తాయి, ఇట్లాంటి వాటిని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం చేసేది కాదు అది రాజకీయ పక్షాల తాలూకు నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నారనేది. ఎందుకంటే యూత్ కి ఇప్పుడు ఆ ఉద్యమకారులుగా ఉన్న వాళ్ళకి ఇప్పటికైతే ప్రయత్నాలు ఏం లేవు, వాళ్ళకి రాజకీయ కెరీర్లు కానీ అట్లాంటివి ఏం లేవు కదా. కాబట్టి వాళ్ళు ఎక్కువ స్వచ్ఛవంతంగా ఉండే అవకాశం ఉంది రాజకీయ పార్టీల కంటే కూడా జనరల్ గా. కాబట్టి ఈ రాజకీయ పక్షాల్లో కూడా ఎవరైతే ప్రజల పక్షం బాగా వహించగలరో, గట్టిగా వహించగలరో వాళ్ళు ఆ ఉద్యమకారులతో సేల్ అవ్వగలరు. అది న్యాచురల్ గా వాళ్ళకి మధ్య ఈజీ కంపాటిబిలిటీ వస్తుంది, వాళ్ళ అనుకూలత కూడా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. రాజకీయ పక్షాల తాలూకు నిజాయితీకి పరీక్ష ఇది. వాళ్ళతో ఆ మలుపుల్లో వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడంలో వాళ్ళతో నైతికంగా అండగా ఉంటా వాళ్ళకి ఇదిగా కాబట్టి అట్లా నెమ్మది ఇంకా టైం ఉంది కదా, 29 సెకండ్ ఎలక్షన్ దాకా టైం ఉంది. కాబట్టి ఈ లోపుగానే ఒక ఇది ఏర్పడుతుంది. వీళ్ళ మధ్య ఒక బంధమో లేకపోతే ఒక రిపల్షనో లేకపోతే అట్రాక్షన్, అంటే పార్టీల మధ్య కొన్ని పార్టీలతో దగ్గర ఉంటున్నారు. మా వాళ్ళు వీళ్ళు పర్వాలా మాలాగే ఆలోచిస్తున్నారు, మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారని అనేది కొంత పార్టీల పట్ల నాటకాలు ఆడుతున్నారనేది కొన్ని పార్టీల గురించి ఫీల్ అవుతుంది. కాంగ్రెస్ గురించి అదే వచ్చింది కదా, మొన్న వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తే వీళ్ళు నాటకం ఆడుతున్నారు, ఉద్యమం అంతా వాళ్ళు చేస్తే వీళ్ళు క్రెడిట్ కొట్టాలనుకుంటున్నారని వచ్చేసింది కదా అందరిలో. ఇవన్నీ నడవు. అందుకని ఏంటంటే ఎవరు జెన్యూన్ గా ఉంటారో వాళ్ళు ఉద్యమకారులతో సేల్ అవ్వగలరు, వాళ్ళు కలిసి ముందు కాలంలో రాజకీయాలు మారుతాయి అనుకుంటున్నాను నేను. ఓకే, ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వానికి ఒక పొలిటికల్ అనలిస్ట్ గా మీరు ఇలాంటి యూత్లో ఉన్న అసంతృప్తి విషయంలో కావచ్చు, నిరుద్యోగం విషయంలో కావచ్చు, మీ సలహా ఏంటి సార్? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలి? కేవలం డిమాండ్లు పరిష్కరించి బహుశా ప్రభుత్వం నిన్నటిదాకా బహుశా భ్రమలో ఉంటే గనక ఏంటంటే మమ్మల్ని ఎవరేం చేయలేరు, మేము చాలా శక్తివంతంగా అన్నిటికీ అతీతమైనటువంటి శక్తితో ఉన్నాం అనుకుంటే ఇవాళ ఆ శక్తికి డెంట్ చిల్లుబడింది. అంటే ప్రజాగ్రహం ముందు ఎటువంటి శక్తి, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్నది మా పార్టీకి అని చెప్తున్న వాళ్ళైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సోవియట్ యూనియన్ మైటీ సోవియట్ యూనియన్ అన్నట్లు ఉండేది, ఆ వ్యవస్థ కూడా కూలిపోయింది కదా.
అసలు సౌండ్ లేకుండా పడిపోయింది దబేలమంట. మీరు ఎట్లాంటి వ్యవస్థలైనా కూలొచ్చు, అది ప్రజాగ్రహం వస్తుంది. కాబట్టి ఏంటంటే ప్రజాగ్రహాన్ని మీదకి తెచ్చుకోకుండా గ్రహించాల్సిన సందర్భం ఏంటంటే మనం మనల్ని గురించి మనం చాలా పవర్ఫుల్ అని అది ఊహించుకుంటే అవ్వదు. ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తే అధికారంలో ఉంటాం, లేకుంటే ఇలాగే సమస్యలు పెరిగిపోతే మాత్రం అధికారం ఎలకాలం ఎవరు కాపాడుకోలేరు. ఓకే, థ్యాంక్ యూ పాపారావు గారు. మొత్తానికి మీ విలువైన సమయాన్ని కేటాయించి డిబేట్లో పాల్గొన్నందుకు. పవన్ గౌడ్ గారు బీఆర్ఎస్ నాయకురాలు, శ్రీనివాస్ యాదవ్ గారు కాంగ్రెస్ నాయకులు, అఖిల్ తెలంగాణ కాక్రోచ్ పార్టీ నేత, మరి ఆయన బిజీగా ఉన్నట్టున్నారు, డిబేట్కి రాలేదు. సో మల్లికార్జున గారు బీజేపీ నాయకులు, అందరు కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి 99 టీవీ చర్చ రచ్చ. చూస్తూనే ఉండండి 99 టీవీ.